నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు. హర్ ఘర్ తిరంగా స్ఫూర్తిని చాటిన మంగళ్ మిలన్. ప్రజల భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ సాధ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ట్రిబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేసే దిశగా ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం. ఒక వ్యక్తి తప్పిపోయారని సమాచారం అందగానే పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలన్న సుప్రీంకోర్టు. ఇక వివరాలు. హర్ ఘర్ తిరంగాను వేడుకలా జరుపుకుందామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ప్రధాని ఓ వీడియోను పోస్ట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులర్పిస్తూ వికసిత భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దామని కోరారు. దేశ ప్రజలంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. आइए 15 अगस्त को आन बान शान से मनाएं, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दें, विकसित भारत का संकल्प लें, हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए. పార్లమెంటు ప్రాంగణంలో ఈరోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో మంగళ్ మిలన్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంలో త్రివర్ణ పతాకాలను చేతబూని పలువురు పార్టీ నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రధానితో సహా జాతీయ పతాకాలను చేతబూని స్ఫూర్తిని చాటారు. ప్రజల భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందిస్తే జాతి నిర్మాణానికి సహకరించినట్లని తెలిపారు. ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలని కోరారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త రోడ్ డాక్టర్ ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేస్తున్నారని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 10,000 మంది గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించగా ధింసా నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని ఈ ఏడాది జూలై నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడిచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు మెరుగ్గా నమోదవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5% నమోదు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9.9%కి పెరిగింది. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతున్నట్టు నెలవారీ ఆర్థిక నివేదిక పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం అధికారులు 2026 జూలై ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించారు. 2026 జూన్తో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి 8.2% మేర పెరిగిందని నివేదిక పేర్కొంది. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్థంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినతిపత్రం అందించారు. ఈరోజు ఢిల్లీలో ఇరువురు ఎంపీలు మంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చూడాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోందని వివరించారు. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటు చేయడం వల్ల వికసిత భారత్ 2047 లక్ష్యాలు సాకారమవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో తల్లులు, నవజాత శిశువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను, కాన్పుల విభాగం గదులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడంతో పాటు ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో, అదేవిధంగా జీజీహెచ్లలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రసవానంతరం బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా బ్రాండ్ న్యూ వెహికల్స్ ని కొని ఇవ్వాలా, ఆ వెహికల్స్ ద్వారా లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగులు, ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో 500 వెహికల్ ని 102 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే 102. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయనున్నట్లు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏరియా ఆసుపత్రి వద్ద నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులన్నీ కల్పించామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి మరో 15 కోట్ల రూపాయలు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ రోజు అనపర్తి ఏరియా హాస్పిటల్ కి సంబంధించి 102 సర్వీసెస్ అంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆసుపత్రికి సంబంధించిన మౌలిక వసతులన్నింటినీ కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ 100 పడకల ఆసుపత్రి అయిన తర్వాత అత్యద్భుతంగా ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి అనేది రోగులు సంపూర్ణమైన సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో గాని, ఇతర విషయాల్లో గాని ఇక్కడ వైద్యులు గాని ప్రజలలో దేశభక్తిని పెంపొందించి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని చారిత్రాత్మక మచిలీపట్నంలో ఈరోజు హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర నేతృత్వంలో 200 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అలాగే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పేర్కొంటూ నషా
నషాముక్త్ భారత్ అభియాన్పై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో ఎన్సీసీ 16 బెటాలియన్ నుంచి 300 మంది ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు సూచించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్లో జరిగిన నషాముక్త్ భారత్ యువ అవగాహన కార్యక్రమంలో సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, ఎన్సీసీ 16 బెటాలియన్ కమాండెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్నల్ రూపేష్ అవస్థి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొత్తదనాన్ని ఆస్వాదించాలన్న తోటి విద్యార్థుల ఒత్తిడితో చెడు వ్యసనాలకు అలవాటవుతున్నారని ఆయన తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు సహకరించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కాలానికి తగినట్టు ఏఐ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకుంటూ కేసుల పరిష్కారంలో అత్యంత కీలకంగా వ్యవహరించాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని, పాఠశాల సౌకర్యాలను పరిశీలించేందుకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెనూపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాటర్ ఎక్కడ ఉండాలి? కేఎల్ స్కేల్లో ఎన్ని పాయింట్లు ఉంటాయి చెప్పండి? ఈ పక్క నుంచి పక్కకి ఎందుకు 7 ఉంటాయి? ఎన్నో లెసన్స్ వరకు అయిపోయింది? థర్డ్ లెసన్ వరకు అయిందా? ప్రసూతి తల్లులు, నవజాత శిశువులకు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, శిశువులకు అవసరమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ రవాణా సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక వ్యక్తి తప్పిపోయారని సమాచారం అందగానే పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వయసు, లింగంతో సంబంధం లేకుండా అదృశ్యమైన వ్యక్తి విషయంలో తక్షణమే స్పందించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్న పర్సన్ అనే పథకం కేవలం పిల్లలకే పరిమితం కాదని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ ఆదేశాన్ని పాటించడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ముఖ్య కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని జస్టిస్ అహనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా ఈ కేసు విచారణ అక్టోబర్ 5న జరగనుంది. ఇప్పుడు ప్రకటనలు. ఆగు! ఏంటిది?
అసలైన నోట్ బ్రో ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళితే దేశ ప్రజలలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఈరోజు గోవా రాజధాని పనాజీలో జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. గోవా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో దేశ యువత ముందుకు రావాలన్నారు. जो आज पेंजिम कैपिटल में आयोजन किया था, इस तिरंगा यात्रा में मेरे साथ में मेरे डब्ल्यूआरडी मिनिस्टर मिस्टर सुभाष शिरोडकर, आमदार दिलाला लोबो, एमएलए रुडाल्फ और बाकी झड़पीज और बाकी सभी इस तिरंगा यात्रा में शामिल हो गए. वंदे मातरम को 150 साल पूरे हो रही हैं और 15 अगस्त के इस औचित्य के अवसर पर यानी बहुत बड़ी रैली यानी पेंजिम के इस कैपिटल सिटी में हमने निकाली है. पूरे गोवा भर सभी जगह तालुका प्लेसेस, एवरी प्लेसेस पे सभी लोकल इलेक्टेड रिप्रेजेंटेटिव तिरंगा यात्रा निकाल रहे हैं. हम वही कह रहे हैं कि जिस तिरंगे के लिए हमने पूरे सेक्रीफाइस किया है और जिस तिरंगे के लिए हमारे फ्रीडम फाइटर्स ने सेक्रीफाइस करके हमें ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించగా ఈరోజు రాజ్యసభ సమావేశాలలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. వివిధ జాతీయ ట్రిబ్యునల్స్కు జరిగే నియామకాలను పర్యవేక్షించడానికి ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ట్రిబ్యునల్స్ చైర్పర్సన్లు సభ్యుల నియామక ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు వాటి పనితీరును సమీక్షిస్తుంది. ఈ నిబంధన దేశంలోని 16 ప్రధాన ట్రిబ్యునల్స్ కు వర్తిస్తుంది. బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం 2015లోనే ట్రిబ్యునళ్ల హేతుబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో టీబీ ముక్త్ భారత్ అభియాన్పై కేరళ, కర్ణాటక పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. భారతదేశంలో క్షయవ్యాధి నిర్మూలన ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆసుపత్రి కార్యకలాపాలు, టీబీ శిబిరాలలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు కావాలన్నారు. Chief medical officers and the medical superintendents of the hospitals to see to it that whenever a public representative is there in your hospital or visits the hospital, you ensure that all documents and all informations are supplied to the electorate. My request is that your active participation, first of all in your respective states, I would request that you should have a sensitization program for all MLAs. At least in your constituency, you can ask your MLAs, 5-6 MLAs are there. If you can sensitize them, that will work. Panchayati Raj institutions. So if you sensitize them also, we have asked that in all camps, the member of the parliament and the member of the legislative, irrespective of any political party, he has to be taken into confidence, invited, and he should or she should participate in the camps which are taken. So what I request is that you in your respective districts should contact the district magistrate, tell him loud and clear that tell her loud and clear that any activity related to tuberculosis is happening. You should give me prior information. లోక్సభ కేరళ పేరు మార్పు బిల్లు 2026ను ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ 2024లో ఒక తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. की ओर से प्रस्ताव करता हूं कि केरल राज्य का नाम परिवर्तन करने वाले विधेयक पर केंद्रीय कैबिनेट ने दिनांक 24/2/2026 की बैठक में केरल राज्य का नाम बदलकर केरलम करने के और केरल नाम परिवर्तन विधेयक 2026 को
भारत के संविधान के अनुच्छेद 3 के तहत केरल राज्य विधानमंडल को भेजने हेतु राष्ट्रपति जी को प्रस्तुत करने के लिए केंद्र सरकार के प्रस्ताव को मंजूरी दी है। प्रश्न यह है कि विधेयक का पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। లోక్సభ జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. 1962 నాటి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చట్టాన్ని మరింతగా సవరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ప్రవేశపెట్టారు. పారిశ్రామిక వస్తువుల రంగంలో కార్పొరేషన్ కార్యకలాపాలను చేపట్టేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. సహకార అభివృద్ధిలో నిమగ్నమైన ఏ సంస్థకైనా కార్పొరేషన్ నుంచి నిధులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై మంత్రి మాట్లాడుతూ దేశంలోని సహకార రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించబడిందని తెలిపారు. देश के सरकारी क्षेत्र का विकास और विस्तार के लिए हमारे किसान भाई बहनों को उनके कल्याण के लिए हम सब मिलकर इस बिल को सर्वसम्मति से पारित करें। प्रश्न ये है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य इसके विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన అంశాలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణిస్తున్నట్లు చైనాతో జరిపిన చర్చల్లో భారత్ వెల్లడించిందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం 36వ సమావేశంలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు తెలిపారు. ఇరుపక్షాలు చర్చలు జరిపి వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని సమీక్షించాయన్నారు. Side again underlined that maintaining peace and tranquility in the border areas is essential for the overall development of bilateral relations. It was agreed to continue to use existing mechanisms, diplomatic and military channels, including the WMCC, local commander level meetings, and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control. Regarding the reaction which came from when we put out those 27 names, so let me కృత్రిమ మేధస్సు రుణాల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈరోజు నిర్వహించిన ఏఐ యుగంలో విజయం భారతీయ బ్యాంకుల కోసం కొత్త వ్యూహం అనే అంశంపై జరిగిన FIBAC 2026 సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల ప్రాధాన్యత, మధ్యవర్తిత్వ ఖర్చును తగ్గించడంలో సాధించిన పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. ఏఐ వినియోగదారుల సేవలను మెరుగుపరుస్తుందన్నారు. And banks may struggle to keep up with. We in the Reserve Bank, we had set up a committee for responsible, and it has come up with a framework for responsible and ethical enablement of AI, which submitted its report last year, and it very clearly and very nicely puts forth this tension. భారత స్వాతంత్ర్య ఉద్యమ తొలి దశలోని జెండాల నుంచి 1947లో జాతీయ జెండాగా స్వీకరించబడిన త్రివర్ణ పతాకం వరకు అందులోని ప్రతి రంగు, చిహ్నం, నమూనా త్యాగం, ధైర్యం, ఐక్యత, ఆశల గాథను తెలియచేస్తాయి. భారతదేశ అస్తిత్వం, దృఢ సంకల్పం, 100 కోట్ల మంది భారతీయుల కలలకు ప్రతీక అయిన తిరంగా అద్భుత ప్రస్థానాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ విడుదల చేసిన వీడియో ద్వారా ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈరోజు పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల నిరసనలపై సమగ్ర చర్చకు హోంమంత్రి అమిత్ షా పూర్తిస్థాయి సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వర్షాకాల సమావేశాల మిగిలిన రోజుల్లోనైనా పాల్గొని విద్యార్థుల నిరసనలపై వివరంగా చర్చించేందుకు విపక్షాలు ముందుకు రావాలన్నారు. से डिटेल डिस्कशन के लिए सरकार तैयार है और जवाब भी तैयार करके रखा. गृह मंत्री अमित शाह जी भी कल से पूरा तैयार थे, चर्चा होने नहीं दे रहे. आज भी हम लोग सुबह से तैयार थे. एनडीए पार्टी का पूरा सांसद भी उम्मीद के साथ बैठे थे कि चर्चा शुरू होंगे और गृह मंत्री जी भी चर्चा में जवाब के लिए पूरा तैयारी के साथ बैठे थे. लेकिन कांग्रेस पार्टी फिर भाग गई और बाहर में जाकर के नारेबाजी लगाया और चर्चा होने. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జిల్లాలోని నదులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే శివనా నది నీటి మట్టం పెరిగింది. ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండటంతో ఈ నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకుని అటల్ సాగర్ డ్యాం 2 గేట్లను ఒక్కొక్కటిగా 3 అడుగుల మేర వరకు తెరిచారు. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో స్వాతంత్ర దినోత్సవానికి ముందు దేశభక్తిని పెంపొందించేలా షోపియాన్ పోలీసులు పరిపాలనా విభాగం సంయుక్తంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్ర సగర్వంగా సాగింది. డిపిఎల్ నుండి ప్రధాన పట్టణం వరకు తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని షోపియాన్ డీసీ శిశిర్ గుప్తా, ఎస్ఎస్పీ ముస్తాక్ చౌదరి ప్రారంభించారు. ఆధార్, పాన్, కేవైసీని అప్డేట్ చేయకపోవడం వల్ల ప్రజల బ్యాంకు ఖాతాలు తక్షణమే బ్లాక్ చేయబడతాయని సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఖండించింది. కేవైసీని అప్డేట్ చేయడానికి BOI మొబైల్ డిజిటల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ RBI కానీ అటువంటి నోటీసు ఏదీ జారీ చేయలేదని తెలిపింది. మోసపూరిత ప్రకటనలు, ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉదయం 78,509 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా సూచీ నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో ఓ దశలో సూచీ 78,048 పాయింట్ల వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 388 పాయింట్ల నష్టంతో 78,154 వద్ద ముగిసింది. నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 24,471 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹95.43 వద్ద స్థిరపడింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, లడఖ్లలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. హిమాచల్లోని కాంగ్రా, మండి, సిర్మౌర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోవడంతో ఆకస్మిక వరదల ముప్పు పెరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దేశ ప్రజలంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు. హర్ ఘర్ తిరంగా స్ఫూర్తిని చాటిన మంగళ్ మిలన్. ప్రజల భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ సాధ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ట్రిబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేసే దిశగా ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం. ఒక వ్యక్తి తప్పిపోయారని సమాచారం అందగానే పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలన్న సుప్రీంకోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.